హాయ్, ఈ మీ జీవీరావు, ఇండియన్ తెలుగు కార్ ట్రావెలర్. ఈరోజు కైలాసగిరి హిల్స్ నుండి ఆర్కే బీచ్ మీదుగా మనం కార్ ట్రావెలింగ్ చేస్తున్నాము. సో ఈ కార్ ట్రావెలింగ్ వీడియో చూసే ముందు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఇంకా ఏం చేయాలో, ఎక్కడికి వెళ్ళాలో మీరు కావాలనుకుంటే మీరు ఏ ప్లేస్లు చూడాలనుకుంటున్నారో, ఏ విధంగా చూడాలనుకుంటున్నారో కావాలనుకుంటే లైక్ చేసి నాకు తెలియపరచండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఆర్కే బీచ్ దగ్గర నుండి కలెక్టర్ ఆఫీస్ రూట్ వెళ్తుందన్నమాట. ఇప్పుడు చూడండి, సిటీని చూపెడతాను మీకు. సో మనం సిటీ కూడా ఎలా ఉంటుంది అనేది ఈరోజు చెప్తున్నాను కదా, అన్నీ తీస్తున్నాను మీకు 1 by 1 అన్నీ మీకు వీడియోస్ వస్తాయి. మీకు సిటీలో మనం ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్ రూట్కి వెళ్తుందన్నమాట. కలెక్టర్ ఆఫీసు, అదేవిధంగా మన కేజీహెచ్ అంటన్నమాట, కింగ్ జార్జ్ హాస్పిటల్, అవన్నీ కూడా ఈ రూట్లో మనకి తగులుతాయి. సో బ్రిటిష్ వారు కట్టించింది కింగ్ జార్జ్ హాస్పిటల్. ఇదంతా కూడా హాస్పిటల్ ఏరియా అండి. ఇక్కడ మొత్తం అన్ని హాస్పిటల్స్ ఉంటాయన్నమాట. ఇక్కడ మొత్తం కేజీహెచ్ ఏరియాలో. అదేవిధంగా ఇక్కడ ఎక్కువైపోయినాయని చెప్పేసి ఆర్లోవా హెల్త్ సిటీ అని చెప్పి ఇంకో చోట ఉంది, అక్కడ కూడా పెద్ద పెద్ద మరి హాస్పిటల్స్, అపోలో అవన్నీ అక్కడ కట్టారు. ఇదంతా ఓల్డ్ హాస్పిటల్ ఏరియా మాట ఇదంతా కూడా. సో ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ దగ్గరకు వస్తామండి. సర్కిల్ వచ్చింది, నేను చెప్పినప్పుడు చూపెడతారు. ఇక్కడ రైట్ సైడ్ చూడండి కలెక్టర్ ఆఫీస్ ఉంటుంది అనమాట. రైట్ సైడ్ రైట్ సైడ్ కలెక్టర్ ఆఫీస్ ఆర్చ్ కూడా ఉన్నది, చూపెడతారు. అది చూపెడుతుంది కాదు, ఇది కలెక్టర్ ఆఫీస్, జిల్లా కలెక్టర్ కార్యాలయం. ఓకే, ఇది ముందు చూపెట్టండి, చూసుకోండి. వీడియో చూసినప్పుడు నేను చూస్తాను, మీరు చూస్తాను, అర్థం అవట్లేదు. అదేవిధంగా మనకి ఇది అంతా కూడా కలెక్టర్ ఆఫీస్ జంక్షన్ అంటారు దీన్ని. పక్కన అలాగ వస్తుంటారు, నేను చూస్తుంటాను. అంతా కూడా సిటీలో ఎలా ఉంటుందంటే పక్కన కూర్చున్నప్పుడు భయం వేస్తుంటుంది అన్నమాట, డ్రైవర్కి భయం వేసి లాగేస్తాం, మనం మాట్లాడకూడదు, వాయిస్ రికార్డ్ అవుతుంది. లెఫ్ట్ సైడు హాస్పిటల్ అండి, కేజీహెచ్ హాస్పిటల్. ఇదంతా కేజీహెచ్ హాస్పిటల్ ఏరియా చూడండి. మెడికల్ కాలేజ్ కూడా లేదు, కేజీహెచ్ మెడికల్ కాలేజ్. సో ఇదంతా కూడా లోపల కేజీహెచ్ మాట. అది ఇదంతా కేజీహెచ్ ఏరియా మాట, కలెక్టర్ ఆఫీస్ కేజీహెచ్ నుంచి మనం ఎంటర్ అయిపోతున్నామండి. ఇదంతా కూడా సిటీయే. సిటీ లోపల నుంచి అలా తీసుకెళ్తూ వెళ్తూ ఉంటాను. అంటే ఏ విధంగా ఉంటుంది విశాఖపట్నం సిటీ అనేది మీరు చూస్తారన్నమాట. ఇక్కడ సిటీలో కేజీహెచ్ కలెక్టర్ ఆఫీస్ చూసారు. ఇప్పుడు ఈ విధంగా కిందకి వెళ్తుంటే మనకి జగదాంబ సెంటర్ అని ఒకటి వస్తుంది అన్నమాట. అంటే జగదాంబ అంటే థియేటర్ పేరండి, అది ఓల్డ్ థియేటర్. ఇక్కడ ఏంటంటే రోడ్డు మీద అడ్డేస్తారు వాళ్ళు, కరిష్మా తీసేస్తారు సరే, పెట్టేస్తారు, తీసేస్తారు. ఆటోస్తో చాలా డేంజర్గా ఉంటాయి. ఇదంతా కేజీహెచ్ ఏరియా అండి ఇది. సో ఎంత మీతో మాట్లాడుతూ ఉన్నా నేను చాలా క్లియర్గా ఉంటుందండి. బ్యాక్ నుంచి లెఫ్ట్ రైట్ సైడ్ కూడా వచ్చేస్తుంటారు. మిర్రర్స్ చూసుకోవాలి, ఇప్పుడు చూసినా మిర్రర్స్ ఎన్ని మాట్లాడుకున్నా మిర్రర్స్ చూస్తూ ఉండాలి, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్. చూడండి, ఇదంతా మనం కేజీహెచ్ ఏరియా అంటాం. దగ్గరగా మనం ఇప్పుడు ఏంటంటే షాపింగ్ మాల్స్ ఇవి ఉంటాయండి. ఓకే, క్లాత్స్, అనేక రకాల ఈ షాపింగ్ మాల్స్ అన్నీ కూడా మెయిన్ సిటీలోకి మనం ఎంటర్ అవుతామన్నమాట కదా. అంతా కూడా ఇక్కడ చూడండి, సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అంట. ఏంటంటే మనము ఒక్కసారి పూర్ణ మార్కెట్ కూడా మీకు చూపెడతాం. పూర్ణ మార్కెట్లో తిరిగి వెళ్ళి జగదాంబకి వెళ్తాము.
లెఫ్ట్ సైడ్ వెళ్తే పూర్ణ మార్కెట్, రైట్ సైడ్ జగదాంబ సెంటర్ అన్నమాట. అది రైట్ సైడ్, ఇది రైట్ సైడ్. ఇది లెఫ్ట్ సైడ్ వెళ్తున్నాం కదా, పూర్ణ మార్కెట్ లోపలికి వెళ్తున్నాము. మీరు ఒకటేనండి, ట్రావెలింగ్ ద్వారా అలాగే మన కార్లో నుంచి చూస్తే ఎలా ఉంటుంది అనేది మీరు చూస్తున్నారు. పూర్ణ మార్కెట్ అనేది మళ్ళీ స్పెషల్గా లోపల తర్వాత మళ్ళీ తీద్దాం. మెయిన్ కార్ ద్వారా మీరు ఏ విధంగా చూడగలుగుతున్నారు. ఇదండి పూర్ణ మార్కెట్ ఏరియాలోకి ఎంటర్ అయిపోయాం మనము. సో ఈ పూర్ణ మార్కెట్ ఏంటంటే ఇంకా ఎదరికి వెళ్ళిన తర్వాత అదంతా పూర్ణ మార్కెట్ అంటే ఎదరికి వెళ్ళిన తర్వాత లోపలికి ఉంటుంది. మీకు పూర్ణ మార్కెట్లో అన్నీ కూడా తక్కువ రేట్లు దొరుకుతాయని అనుకుంటారు ఎవరు తెలియని వాళ్ళు, కానీ దొరుకుతాయి. ఇక్కడ చూడండి, అన్న క్యాంటీన్ ఫుడ్ దొరుకుతుంది ఇక్కడ. చూసారా, అన్న క్యాంటీన్లో 5 రూపీస్ అయితే ఫుడ్ పెడతారన్నమాట. ఎక్సలెంట్ ప్రాజెక్ట్ అండి అది. థ్యాంక్స్ టు గవర్నమెంట్. ఎవరైనా కూడా దాన్ని అప్రిషియేట్ చేయవలసిందే. సో ఇవన్నీ ఇక్కడ సెంటర్ చూసారు. ఇది ఒక థియేటరు, ఒక షాపింగ్ అన్నీ ఉంటాయి. ఇప్పుడు మనం పూర్ణ మార్కెట్ ఏరియాలోకి వచ్చామండి. ఇప్పుడు వీడియో తీస్తున్న వాళ్ళు ఏంటంటే వీడియోని చూస్తే బాగుంటుంది కాబట్టి చూడండి. ఇదంతా కూడా ఇది మధ్యాహ్నం కాబట్టి ఫ్రీగా ఉంది. ఇంకా ఈవినింగ్ అయినప్పటికి కూడా కార్ వెళ్తే చాలా ఇబ్బంది ఉంటుంది. ఇదంతా పూర్ణ మార్కెట్ ఏరియా అన్నమాట. మనం పూర్ణ మార్కెట్ లోపల నుండి మనం వెళ్తామండి. ఒకసారి చూడండి, ఇది పూర్ణ మార్కెట్ లోపల నుంచి ఇంకో కదా పూర్ణ మార్కెట్ ఏరియా. చాలా ఫ్రీగా ఉంది ఇవాళ మన అదృష్టం. ఎందుకంటే జనం లేరు. రైట్కి వెళ్తుంటే షాపింగ్స్ రైట్ చూడండి, రైట్ అంటే రైట్ పెట్టాలి. ఇలాగ లోపలికి వెళ్ళిపోతున్నాము. పూర్ణ మార్కెట్ అంటారన్నమాట మెయిన్ ఇది. సో ఇక్కడ ఏంటంటే ఈ షాప్స్ ఉన్నాయి కదా, షాప్స్ లోపలికి వెళ్తారు హోల్సేల్ తీసుకోవటానికి. ఇక్కడ హోల్సేల్ వాళ్ళకి మాత్రమే తక్కువ రేట్లకి ఇస్తారండి. మీరు ఎప్పుడన్నా కానీ ఒకటి కంటే మామూలు రేట్లే ఉంటాయి, ఏమి ఎక్కువ అమ్ముతారు కూడాను. ఇప్పుడు ఏంటంటే మీరు ఏదో అఫిషియల్గా వెళ్ళిపోయి మేము తక్కువ రేట్లు ఏమంటే ఎవరు, మీరు ఎంత ఎన్నుకున్నా ఎక్కువ రేట్లు వేస్తారు. నార్మల్గా వెళ్ళి చిన్న బ్యాగ్ 20 వెళ్ళి హోల్సేల్ కావాలంటే మేము షాప్లో అమ్ముకుంటాం లేకపోతే మార్కెటింగ్ చేసుకుంటామంటే అప్పుడు వాళ్ళు తక్కువ రేట్లకి ఇస్తారన్నమాట. అంటే కనీసం ఎక్కువ సేల్స్ చేయాలి, ఎక్కువ అంటే పర్చేజ్ చేయాలి అన్నమాట. అలాగా తెలిసిపోద్ది వాళ్ళకి. ఉంటున్నది ఇక్కడ రైట్ సైడు. సో ఈ విధంగా డెవలప్ అయిందండి సిటీలో. ఇది ఒక పార్ట్. తర్వాత ఇక్కడ నుంచి ఏంటంటే మనం అడ్డంగా పెట్టేటట్టు వచ్చుకోరు. లెఫ్ట్ సైడ్ వచ్చేస్తారు, రైట్ సైడ్ వచ్చేస్తారు, అన్నీ చూసుకుంటూనే వెళ్ళాలి. అక్కడ అతను పెట్టాడు, ఇక్కడ ఇతను పెట్టాడు, మరి అతను బ్యాక్ వస్తాడు. డ్రైవింగ్ అంటే ఒకటేనండి, మనము అన్నీ చూసుకుంటూ వెళ్ళాలి. ఎవరు ఎలా వస్తారో తెలియదు. ఇది మనకి ఆఫ్టర్నూన్ కాబట్టి మధ్యాహ్నం కాబట్టి ఇలాగ ఉన్నది. మనకి ఈవినింగ్ టైం బాగా మార్నింగ్ టైం అయితే చాలా బిజీగా ఉంటుంది. ఆ ఎదురు దసపల్లి అంటే హోటల్ ఇందాక స్టార్ హోటల్ చెప్తాను. ఇదంతా జగదాంబ నుంచి ఇలాగా సరస్వతి పార్క్ అనే ఏరియాకి వెళ్తున్నాము. ఇదంతా మెయిన్ సిటీలో అండి. మెయిన్ సిటీలో పక్కన అంటే సిటీ సరస్వతి పార్క్ అంటారు. ఇది సరస్వతి పార్క్. ఇదంతా కూడా
ఇది డాబా గార్డెన్స్ అంటారన్నమాట. ఇదంతా కూడా డాబా గార్డెన్స్. ఈ సిటీని చూస్తున్నారు అంటే, కాకపోతే జనాలు సిటీని అంటే మధ్యాహ్నం కాబట్టి జనం లేరు. ఈవినింగ్ నైట్ అయితే మాత్రం ఇదంతా ఫుల్ బిజీగా ఉంటుంది. ఇదంతా కూడా డాబా గార్డెన్స్ ఏరియా అంటారు. డాబా గార్డెన్స్ ఎక్కువ మీకు ఈ ఏరియాలో దగ్గర మీకు మొబైల్ షాప్ ఎక్కువ అవుతాయండి. ఇక్కడ అన్నీ ఉంటాయి. ఈ ఏరియాలో ఎక్కువ మొబైల్ షాప్ కాబట్టి ఇదంతా కూడా డాబా గార్డెన్స్ ఏరియా. ఇదండి డాబా గార్డెన్స్ అంటే ఇదే మాట సిటీలోను. ఇవన్నీ మొబైల్ షాప్లు ఎక్కువ కనపడుతుంటాయి మనకి, రైట్ సైడ్ అయినా లెఫ్ట్ సైడ్ అయినా ఎక్కువ. చాలా అన్నీ ఇక్కడ మ్యాక్సిమం మొబైల్ షాప్లే ఉంటాయి. ఇక్కడ డాబా గార్డెన్స్లో ఫేమస్ మొబైల్ షాప్. రేట్లు ఎలా ఉంటాయని నేను చెప్పలేను, కానీ మొబైల్ షాప్స్ అయితే దొరుకుతాయి. ఎక్కువే ఉంటాయి, తక్కువే అమ్మరు. సిటీలో అన్ని రేట్లు ఎక్కువే ఉంటాయండి. సో మీరు అన్ని ఏరియాలని చూస్తారు. మన సిటీ చూపెడుతున్నాం ఇప్పుడు. అదేవిధంగా పక్కా పల్లెటూరుని కూడా చూపెడతాము. అక్కడ ఏ విధంగా ఉంటుంది ఎంజాయ్మెంట్, ఇక్కడ ఏ విధంగా చూడవచ్చు. ఇంకా ఎదురు చూస్తుంటే ఎల్ఐసి బిల్డింగ్ అండి, డివిజనల్ ఆఫీసు. అది మనం లెఫ్ట్ సైడ్ వెళ్తాము, మళ్ళీ వచ్చినప్పుడు కాంప్లెక్స్ ఎదురు ఉంటుంది, తర్వాత చూపెడతాను. అది లెఫ్ట్ సైడ్, అది ఎల్ఐసి ఆఫీస్ మాట. ఓకే, ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో మనం ఇలాగ ఏంటంటే రైల్వే స్టేషన్ రూట్ కూడా ఎందుకంటే 2-3 రూట్లు ఉంటాయి. ఒక రోడ్డు దీని దగ్గర వెళ్ళి ఈ విధంగా మనం ఏరాడ్ అనే ఒక బీచ్ ఉంది. అప్పటి వరకు ఈ సిటీని అంతా కవర్ చేద్దామని చూస్తున్నాము. అంటే ఇది ఇక్కడ దగ్గర నుంచి మనకి రైల్వే స్టేషన్ దగ్గర ఉందా. సో చూడండి, ఆటోలన్నీ ఏంటంటే అడ్డంగా ఆఫ్ చేస్తారు, పక్కన ఆఫ్ చేయరు. దయచేసి ఆటో బ్రదర్స్ ఎవరైనా చూస్తుంటే మీరు డ్రైవింగ్ చేసినప్పుడు పక్కగా పెట్టి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చూడండి. సో ఇదే విధంగా ఇంకా ఇదొక సిటీలో చిన్న పక్కగా ఉన్నటువంటి మాస్ ఏరియా మాట. ఇది సిటీ అంటేనే మొత్తం అన్నీ కలిపి ఉంటాయి కదా. డిఆర్ఎం ఆఫీస్ అని చెప్పేసి రైల్వే శాఖకు సంబంధించిన ఆఫీసులు ఉంటాయి ఇక్కడ. డిఆర్ఎం ఆఫీస్ అంటారు, క్వార్టర్స్ అది రైట్ సైడ్. మరొకసారి చెప్తున్నానండి, మీరందరూ కూడా కార్లోని ట్రావెలింగ్ ద్వారా ఏ విధంగా ఉంటుందని చూపెట్టడమే నా ఉద్దేశం. నేను ఆఫ్ చేయకుండా వెళ్ళిపోతున్నాడు అక్కడ చూపెడతలేదని మాత్రం అనుకోకండి. మీరు ఏదన్నా ఉంటే నాకు మీరు మెసేజ్ పెట్టండి, దాని ప్రకారము నేను చూస్తాను. డిఆర్ఎం ఆఫీస్ అంటారన్నమాట, రైల్వే సంబంధించింది. రైట్ సైడ్ నోట్లు వెళ్తున్నాయి, ఎక్కడ తీసుకొచ్చారు అవి బ్రతుకుతూ వాళ్ళు బ్రతికెళ్తున్నాయి. అది గ్రేట్ అండి. కొంతమంది బద్దకొస్తుంటారు, పని చేయరు, మనుషులు తింటారు. కానీ జంతువులు చూడండి, వాళ్ళు పోషిస్తూ అవి కూడా పోషించబడుతున్నాయి. టైము 2 o'clock అయిందండి. ఇంకా మేము లంచ్ చేయలేదు.